వెల్కమ్ టు అమ్ములు మల్టిపుల్ వ్లాగ్స్. ఈరోజైతే నేను, మా ఆయన, మా పిల్లలు, మా అత్తగారు అందరం కలిసి మేమైతే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. డిన్నర్లోకి నేను ఏమేమి స్పెషల్స్ చేశానో మీరు కూడా ఈ ఫుల్ వీడియో చూసేయండి. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు, ఓకేనా? ఈరోజు డిన్నర్లోకి కర్రీ ఏంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా హస్బెండ్ అయితే ఫోన్ చేశాడు, బిర్యానీ తిందామా అని. సేమ్ నాకు కూడా బిర్యానీ క్రేవింగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, బయట నుంచి ఆర్డర్ తీసుకొచ్చి అన్నాను. బయట ఎందుకు, ఇంట్లోనే మంచిగా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి అన్నాడు. సరే అయితే అని చెప్పేసి అన్నీ తీసుకొచ్చి అన్నాను. ఇక్కడ చూసారా, మా పిల్లలు కూడా అయితే మంచిగా పుదీనా అన్నీ తీస్తున్నారు. అత్తయ్య అయితే కావాల్సినవన్నీ టమాటాలు, ఉల్లిపాయలు కూడా అన్నీ కట్ చేస్తుంది అనమాట. బిర్యానీలోకి ఏమేం కావాలో నేనైతే అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. బిర్యానీ దినుసులు, ఆకులు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, డాల్డా, పుదీనా, కరివేపాకు అన్నీ కూడా మొత్తం పక్కన పెట్టేసుకుని బిర్యానీ వండడం అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా డాల్డా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అన్నం అనేది చిమిడిపోకుండా పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఆయిల్ కూడా వేస్తున్నాను నేను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పలవా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. ఈ పలవా దినుసులు అన్నీ కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న లోపే పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకుని అవి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, నా కోసం అత్తయ్య చికెన్ అన్నీ కడిగి మంచిగా పక్కన పెడుతుంది. నేనైతే ఈలోపు బిర్యానీ అయితే వండుతున్నాను. చూడండి, టమాటాలు కూడా వేసుకుంటున్నాను. బంగాళదుంపలు వేద్దామంటే మార్నింగే కర్రీ వండేసాను, సో బంగాళదుంపలు అయితే మిస్ అయినాయి. ఈ వెజిటేబుల్స్ అయితే వేసి వండుతున్నాను. చూసారు కదా, ఈ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేయాలి. దీంట్లో పచ్చిమిర్చి ఉండకూడదు. ఆల్రెడీ మనం వేసేసాం కదా పచ్చిమిర్చి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు పుదీనా, కొత్తిమీర 2 కలిపి పక్కన పెట్టేసుకున్నాను కదా, సో అవి కూడా వేస్తున్నాను నేను కొద్దిగా. మనకి పుదీనా మంచి ఫ్లేవర్ కదా, బిర్యానీ తింటుంటే పుదీనా స్మెల్ మామూలుగా ఉండదు అసలు. చూడండి, ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు అని పాట ఎందుకు పాడారో కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. ఓ పక్కన మా పిల్లలు పుదీనా కట్ చేసి ఇస్తున్నారు, నేను కావాల్సినవి కట్ చేసుకున్న. నా అత్తయ్య అయితే చికెన్ అవన్నీ కూడా క్లీన్ చేసేసింది. ఒక 1 అవర్లో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఒక 5 కప్స్ వరకు బిర్యానీ వండుతున్నాను. సో నేనైతే 2 లోటాలు నీళ్లు పోసుకున్నాను, తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను. తలొక పని చేసేసుకున్నాం కాబట్టి నేను 7కి స్టార్ట్ చేశాను. 8:30 కల్లా చికెన్ కర్రీ, బిర్యానీ అన్నీ వండడం అయితే పూర్తి అయిపోయింది అనమాట. చూడండి, రైస్ అయితే పక్కన క్లీన్ చేసుకుని పెట్టేసుకున్న. అలాగే చికెన్ కూడా అత్తయ్య కడిగి తీసుకొచ్చేసింది. ఇక్కడ మనకైతే ఎసరు మంచిగా కాగిపోతుంది కదా. ఇప్పుడైతే బియ్యం అయితే వేసుకుంటున్నాను నేనైతే బయట తెచ్చేమన్నాను. బయట ఎందుకు, ఇంట్లోనే మంచిగా టేస్ట్గా అయితే వండుకుందాం అన్నాడు మా హస్బెండ్. ఇదే బెటర్ అనిపించింది. బయట అయితే మనకి గ్రేవీస్ అలా ఏం వస్తాయి చెప్పండి, ఉట్టి బిర్యానీ తినడం తప్ప. అక్కడైతే బిర్యానీ పొయ్యి మీద షిఫ్ట్ చేసేసి పక్కనైతే పెట్టేసి ఈలోపు చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఆయిల్ వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, పలవా అయితే మంచిగా మగ్గుతుంది కదా. ఇక్కడ నేనైతే సిమ్లో పెట్టేసి ప్లేట్ అయితే వేసేస్తున్నాను. మంచిగా అయితే మనకి మగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు చికెన్ కర్రీలోకి టమాటాలు కూడా వేసుకుంటున్నాను గ్రేవీ కోసం. ఇది కూడా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతుంది. మనకి చికెన్ కర్రీ టేస్ట్ రావాలంటే స్టార్టింగ్ ఇంగ్రీడియంట్సే
మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా నేను కొత్తిమీర పుదీనా ఉంటే అది కూడా వేస్తున్నాను. పుదీనా అనేది ఆయిల్లో ఫ్రై అవుతేనే మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి. ఫ్రై అవుతుంది కదా, చూడండి అత్తయ్య పాపం మళ్ళీ నూరే మసాలా ఉంటుంది కదా అది కూడా దంచుతుంది. సో నేనైతే ఇక్కడ చికెన్ అయితే వేస్తున్నాను. మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ అయితే నేను మొత్తం వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కలుపుకోవాలి మసాలాలన్నీ దీనికి పట్టేలాగా. ఇక్కడైతే మన బిర్యానీ ఒకసారి ప్లేట్ తీసి చూశాను, మంచిగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి చికెన్లో ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కారం కూడా వేస్తున్నాను. కారం అయితే ఒక 3 స్పూన్లు దాకా నేనైతే వేశాను. ఒకసారి మొత్తం కలిపేసుకుంటే మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతూ ఉంటుంది. చూడండి ఎంత మంచిగా కలర్ అయితే వచ్చిందో, న్యాచురల్ కలర్ అన్నమాట. ఇంకా నేనైతే బిర్యానీలో సాల్ట్ అన్నం మంచిగా సరిపోయినాయి అని చెప్పి టేస్ట్ చూస్తున్నాను. పర్ఫెక్ట్గా అయితే బిర్యానీ టేస్ట్ అయితే వచ్చేసింది మనకి. అత్తయ్య అయితే నూరిన మసాలా నూరేసింది కదా, సో దాన్ని కూడా ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ నూరిన మసాలా అసలు మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం బయట కొనుక్కోవడం కంటే ఇలా ధనియాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు, కొబ్బరి, అలాగే గసగసాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ కూడా మనం దంచుకుంటే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇక్కడ నేనైతే నూరిన మసాలా తీసుకుని చికెన్ కర్రీలో వేస్తున్నాను. ఇక్కడ వాళ్ళ అన్నయ్య వీడు కొట్టుకున్నారంట, నన్ను ఎత్తుకో మమ్మీ అని ఏడుస్తున్నాడు. సో వాడికి బిర్యానీ చికెన్ అంటే చాలా ఇష్టం. మా చిన్నోడికి మమ్మీ మమ్మీ నాకు దాంట్లో కార్జీ ఉంది కదా అది పెడతావా అని అడుగుతున్నాడు. నేను పెడతాను నాన్న అని చెప్తున్నాను. వాడు ఏడుపు మానిపించడానికి ఒకసారి హాయ్ చెప్పు అని చెప్తుంటే వాడు నవ్వుతా హాయ్ చెప్తున్నాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. చూసారు కదా, ఇంకా బిర్యానీ చికెన్ కర్రీ విత్ ఆనియన్స్ అంతా మంచిగా రెడీ అయిపోయింది. మా పిల్లలైతే ఎప్పుడెప్పుడు ఫుడ్ తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. మా 5గురికి 5 ప్లేట్స్లో అయితే సర్వ్ చేసేసాము ఫుడ్ని. చూడండి ఇక్కడ మేమైతే అత్తయ్య, నేను, మా ఆయన, మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము. మీరు కూడా ఇంతేనా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి డిన్నర్ అయితే చేస్తారా? కామెంట్ బాక్స్లో చెప్పేయండి. కుదరకపోతే వీక్లీ 2-3 టైమ్స్ అన్నా సరే ఫ్యామిలీతో కూర్చుని అందరూ సరదాగా మాటలు చెప్పుకుంటే ఆ ఆనందమే వేరు. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్.